పిజ్జా దీనికి ప్రసిద్ధ ఉదాహరణ. ఇది 19వ శతాబ్దంలో నేపుల్స్లో ఉద్భవించింది. ఇది పులియబెట్టిన బ్రెడ్ పిండితో తయారు చేయబడిన చౌకైన వీధి ఆహారంగా మిగిలిపోయింది. మిగిలిపోయిన టాపింగ్స్తో కాల్చబడింది. అమెరికాలో నివసించే ఇటాలియన్ వలసదారులు టొమాటో సాస్తో పిజ్జాను ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఇది పిజ్జీరియాల విజృంభణకు దారితీసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పిజ్జా ప్రజాదరణ ఇటలీ అంతటా కూడా వేగంగా పెరిగింది. ఇది పాక ప్రకృతి దృశ్యాన్ని మార్చివేసింది. యుద్ధానంతర విజృంభణ కార్లు, సూపర్మార్కెట్లు, రిఫ్రిజిరేటర్లు మరియు పెరిగిన చలనశీలతను తీసుకువచ్చింది. ఇది ఇటాలియన్లకు కొత్త పదార్థాలను కొనుగోలు చేయడానికి మరియు వంటకాలతో ప్రయోగాలు చేయడానికి వీలు కల్పించింది. తిరమిసు అనేది 1960ల చివరిలో సూపర్మార్కెట్ పదార్థాల నుండి సృష్టించబడిన డెజర్ట్ శీతలీకరణ ద్వారా మాత్రమే సాధ్యమైంది. అనేక ఆధునిక ఇటాలియన్ వంటకాలు కూడా వినూత్న ఆహార విక్రయదాతల ఉత్పత్తి. 1957 మరియు 1977 మధ్య రాత్రిపూట ప్రసారమైన ఇటలీ ప్రసిద్ధ టెలివిజన్ కార్యక్రమం కరోసెల్లో వినియోగదారులను కొత్త ఉత్పత్తులకు పరిచయం చేసింది మరియు చిన్న స్కెచ్చుల ద్వారా ఐకానిక్ పాత్రలను సృష్టించింది. ఇటాలియన్ గృహ వంటకాలు మరియు సంప్రదాయాలను రూపొందించింది. ఇటాలియన్లు పూర్వీకుల ఆహార సంస్కృతికి సంరక్షకులుగా మారినప్పుడు నిజమైన వంటకాల కోసం అన్వేషణ ప్రారంభమైంది. చివరికి వంటకాలను సరిగ్గా ఎలా తయారు చేయాలనే దానిపై కఠినమైన నియమాలు ఉద్భవించాయి. ఉదాహరణకు బోలోగ్నీస్ సాస్ను రాగు అల్లా బోలోగ్నీస్ అని పిలవడం మరియు దానిని ఎప్పుడూ స్పగెట్టీతో వడ్డించడం లేదా పిజ్జాపై చికెన్ పెట్టడం వంటివి. వంట చేయడానికి ముందు స్పగెట్టీని సగానికి పగలగొట్టడం కూడా నిషేధించబడింది.